నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్‌బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. మేడం ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం? చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఖర్చు ఉంటుంది, అది కామన్. ఎప్పుడు మనం మాట్లాడుకునేది పండగల సీజన్ వచ్చేసింది కాబట్టి ఖర్చు కంపల్సరీ ఉంటుంది. అంతే, అది ఖర్చు ఉంటుంది. అలాగే రాబడి ఉంటేనే ఖర్చు, అంటే ఖర్చు ఉంటేనే కదా ఖర్చు పెడతాం, లేకపోతే ఎక్కడి నుంచి ఖర్చు పెట్టేది, ఆగిపోతుంది కదా. సో అటు రాబడి ఉంటుంది, పోబడి ఉంటుంది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుజుడు కూడానే ఉన్నారు కదా, ఆయన 11th లార్డ్ అయ్యాడు. 11th లార్డ్ కూడానే ఉంటే తప్పక లాభం, ఏ దేంట్లో అయినా లాభం అనేది ఉంటుంది. అదొకటి కాకుండా ఇప్పుడు పోయిన నెలే అనుకుందాము, పోయిన నెలలో మళ్ళీ రిట్రోగ్రేడ్ అయ్యి అంటే వక్రించి మళ్ళీ డైరెక్ట్ అయ్యి మళ్ళీ ఏంటంటే 3వ ఇంట్లోకి వెళ్తున్నారు. సో తప్పక ఏంటంటే ఈయన కూడా క్రియేటివిటీ ప్రాసెస్ అనేది ఈ నెల వీళ్ళకి చాలా బాగుంటుంది. ఖర్చు నేను ఇందాక అన్నట్టు లాభము ఉంది, ప్లస్ ఖర్చు ఉంది, 2 ఉన్నాయి. సో ఈ క్రియేటివ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ నెల. అంటే క్రియేటివ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఒక ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటాం మనం. ఆ థింకింగ్ అనేది వీళ్ళకి చాలా బాగా ఈ నెల కలిసి వస్తుంది. అలాగే ఆలోచిస్తారు. ఆలోచించడం కాదు, అది దారిలో పెట్టాలి కదా, ఆచరణకి తేవాలి. సో ఆచరణ తేవడం కానీ, అలాగే పై వాళ్ళు సుపీరియర్స్ కానీ, అలాగే పై వాళ్ళకి కానీ మన్నన పొందడం కానీ తప్పక జరుగుతుందనే చెప్పుకోవాలి. 12th జూపిటర్ ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ట్రావెలింగ్ అనేది బాగా ఉంది. అలాగే ట్రావెలింగ్లో వీళ్ళకి కలిసి వస్తుందనే చెప్పుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే 12వ లార్డ్ 4th లో పడ్డాడు. సో చదువు కోసం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ నెల అంత స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకోవచ్చు, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎస్పెషలీ స్టూడెంట్స్కి నేను అదే చెప్తున్నాను. స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే 5th లార్డ్ కూడా ఆయన అయ్యారు, శుక్రుడు ఇప్పుడేమో కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే 3rd లార్డ్ ఏమో మనకి 4th లోకి వెళ్ళారు. తప్పక వీళ్ళు ఏంటంటే కష్టపడతారు, శ్రమ పడతారు.
శ్రమకి తగిన ఫలితం కూడా వీళ్ళకి దొరుకుతుంది. శని కూడా ఏంటంటే భాగ్యంలో ఉన్నారు కనుక ఇవన్నీ జరుగుతాయి తప్పవు. రిట్రోగ్రేడ్‌లో ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు, ఆబ్స్టికల్స్ అనేవి తప్పవు. కానీ జరిగేది జరుగుతుంది. ఇదొక స్టెప్పింగ్ స్టోన్. ఈ నెలే జరిగిపోతుందని చెప్పట్లేదు. జరిగే సూచనలు ఉంటాయి అని చెప్తున్నాం అన్నమాట. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు గానీ, లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ కొంత లాభం అనేది చూస్తారు ఈ నెల అని చెప్పుకోవాలి. సో ఈ నెల బేసిక్‌గా మిథున రాశి వాడికి బానే ఉంది అని చెప్పుకోవాలి. ఇంకా మంచి ఫలితాలు రావాలి, వాళ్ళు ఇంకా బెటర్మెంట్ కనిపించాలి, ఏంటి పరిహారాలు చెప్పండి? తప్పక పరిహారాలంటే ఫస్ట్ ఏమో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి వీళ్ళు. ఎందుకంటే సన్ థర్డ్ లార్డ్ ఏమో ఫోర్త్‌కి దిగుతున్నారు. అంటే సూర్యుడే కదా ఆధిపతి మొత్తం సోలార్ సిస్టమ్‌కి. సో నవగ్రహ స్తోత్రాలు, అలాగే ప్రదక్షిణ చేయడం, సండే వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి విష్ణుమూర్తి స్వరూపం ఏదైనా సరే, లక్ష్మీ నరసింహం చేసినా లేకపోతే విష్ణుమూర్తి అలాగే లక్ష్మీ స్వరూపానికి పూజ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ బుధవారం కూడా ఏంటంటే దానం ఇవ్వడం మంచిది. అలాగే ఆహారం పెట్టడం, ఎస్పెషలీ వృద్ధాశ్రమంకి వెళ్ళి ఆహారం పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్. ఎందుకంటే శని రిట్రోగ్రేడ్ శ్రమ అధికమని అందుకనే చెప్తున్నాను కదా. సో పెట్టడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. ఇదంతా లాంగ్ టర్మ్, మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే. సో లాంగ్ టర్మ్గా చేసుకుంటూ ఉంటే తప్పక వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు గ్రీన్స్ వాడడం చాలా మంచిది. అలాగే ఆరెంజెస్ వాడడం చాలా మంచిది అన్నమాట. చాలా బాగుంటుంది కూడా. ఈవెన్ కాంబినేషన్ కూడా మనం చూసామంటే ఈ దిక్కులు కూడా చెప్పండి. దిక్కులు అంటే జనరల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే ఈస్ట్ డైరెక్షన్ చెప్పుకుంటాం. ఈస్ట్ బాగుంటుంది వీళ్ళకి. సో దాని మూలాన్ని ఆ దారిలో వెళ్తే కూడా మంచిదే అన్నమాట. అంటే ఏంటి, ఇది జనరల్ గా మనం రాసి పట్టి మాట్లాడుతున్నాము, వ్యక్తిగత జాతకంలో మళ్ళీ డిఫరెంట్ గానే ఉంటాయి అన్నమాట. కానీ ఇవి పాటిస్తే ఏంటంటే ఏదైనా సరే, అదే మనం పాజిటివ్ గా ఏది చేసినా మనకు పాజిటివిటీ అనేది తిరిగి వస్తుంది కనుక తప్పక చేయడం అనేది మంచిది. సో చాలా చక్కగా వివరించారు. మిథున రాశి వారికి చాలా బాగుందండి. మాసం అంతా చాలా బాగుంది, సెప్టెంబర్ మాసం అంతా కూడాను. ఇంకా మీకు మెరుగైన ఫలితాలు ఉండాలి అన్నా, లేదా మా జాతకం ఏ విధంగా ఉంది అని మీరు పరిశీలించుకోవాలి అనుకున్నా, పరిహారాలు చేసుకునే ముందు ఒకసారి జాతకాలను చూపించుకుంటే మంచిది అని మీకు తలంపుకి వచ్చిన ఆర్బి సుధ గారిని మీరు కలవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి మిథున రాశి వారందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తప్పకుండా ఛానల్ని. అలాగే మరో రాశితో మళ్ళీ కలుస్తాను. దొరకు సెలవు. నమస్తే.